నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖకు స్వాగతం. గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా బరువు పెరుగుతూ నిండుగా కనబడుతూ ఉంటారు. లోపల బిడ్డ పెరుగుదలకు కాబోయే తల్లి శరీర బరువుకి సంబంధం ఉంటుంది. ఆరోగ్యకరమైన గర్భధారణ అంటే నెలల వారీగా బిడ్డ బరువు పెరగాల్సిన స్థాయిలోనే పెరుగుతుండాలి. గర్భవతులకు దీనిపై అవగాహన ఉంటే తాము తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండవచ్చు. మరి గర్భధారణలో క్రమ పద్ధతిలో బరువు పెరగడం గురించి నేటి కార్యక్రమంలో తెలుసుకుందాం. గర్భధారణ సమయంలో కాబోయే తల్లులు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కాబోయే అమ్మ సక్రమంగా ఆహారం తీసుకుంటేనే పొట్టలోని శిశువు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందుకే గర్భవతులు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు మరీ చెబుతుంటారు. అలాగే ఆహారం మరీ తక్కువ కాకుండా అలానే మరీ ఎక్కువ కాకుండా తీసుకోవడం కూడా చాలా అవసరం. అప్పుడే బిడ్డ బరువు క్రమ పద్ధతిలో సవ్యంగా పెరుగుతుంది. మరి దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. కడుపుతో ఉన్న అమ్మాయి పొట్టలోని బిడ్డతో కలుపుకుని ఇద్దరి కోసం తినాలని పెద్దవాళ్ళు చెబుతుంటారు. అయితే దీనికి అర్థం మరీ ఎక్కువగా తినాలని కాదు. బిడ్డ బరువు సక్రమంగా పెరిగేలా తినాలని, అంతకు ముందు తాము తీసుకున్న ఆహారం కంటే గర్భవతులు 300 క్యాలరీల శక్తినిచ్చే ఆహారం అదనంగా తీసుకుంటే సరిపోతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. గర్భం దాల్చిన స్త్రీలు తమ బరువు ఎంతవరకు పెరగవచ్చు అనేది డాక్టర్ని అడిగి తెలుసుకోవడం అవసరం. అంతకు ముందు సగటు బరువున్న స్త్రీ గర్భధారణ సమయంలో సుమారు 11 కిలోల నుండి 15 కిలోల వరకు బరువు పెరగవచ్చు. అదే తక్కువ బరువున్న అమ్మాయిలైతే 12 కిలోల నుండి 18 కేజీల వరకు బరువు పెరిగినా పర్వాలేదు. సగటు బరువు కంటే ఎక్కువ బరువున్న అమ్మాయిలు సుమారు 7 కేజీల నుండి 11.5 కేజీల వరకు మాత్రమే బరువు పెరగడం మంచిది. అంటే గర్భం దాల్చిన ప్రతి స్త్రీ ఒకే రకంగా బరువు పెరగాలనేం లేదు. అలాగే గర్భవతులు అందరికీ ఒకే రకమైన ఆహారం అవసరం లేదని కూడా గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా కాబోయే తల్లులు తాము ఎంత బరువు పెరగవచ్చు అనే వివరాలను వైద్యులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకి గర్భం ధరించినాక అండి నార్మల్ వెయిట్ గెయిన్ వచ్చేసి 11 కేజీస్ అనుకుంటామండి. అందులో చూసుకుంటే ఒక 3 కిలోస్ బిడ్డ ఉన్న, ఇంకొక 3 కిలోస్ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఉన్న, ఒక 1 కిలో ఉమ్మనీరు ఉన్న, మిగతాది జస్ట్ నార్మల్ ఫ్యాట్ గెయిన్ అని అనుకోవచ్చు అనమాట. ఆ నార్మల్ ఫ్యాట్ గెయిన్ కూడా మనకి ఎక్కడ అవ్వాలంటే రొమ్ములో అవ్వాలి. రొమ్ములో ఏంటంటే మనకి గ్యాలెక్టోపోయసిస్, గ్యాలెక్టోజెనసిస్ అండ్ గ్యాలెక్టోకైనసిస్ ఇవన్నీ ఏంటంటే ఈ ఎక్కువ ఉన్న ఫ్యాట్ కూడా ఇది మనకి తర్వాత డెలివరీ అయినాక బిడ్డకి పాలు ఇచ్చే దాంట్లో ఆ క్యాలరీస్ అన్నవి, ఆ ఫ్యాట్ అన్నది మనకి హెల్దీగా యూజ్ అవ్వాలన్నమాట. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మనం ప్రెగ్నెన్సీలో ఈ 11 to 13 కిలోస్ ఏదైతే మనము వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నామో అది చాలా హెల్దీగా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా ఫ్యాట్ అన్నది అన్హెల్దీగా డిపాజిట్ అవ్వకుండా చూసుకోవాలి. మనకి BMI 18 అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే దే కెన్ పుట్ ఆన్ 11 to 15 కిలోస్ అండి. అట్లా కాకుండా 24 to 28 అట్లా ఉన్న వాళ్ళంటే హూ ఆర్ జస్ట్ ఓవర్ వెయిట్ అనుకున్న వాళ్ళు మనకి ఏంటంటే 7 to 9 కిలోస్ పుట్ ఆన్ అవ్వాలండి. ఎవరైతే మార్బిడ్లీ ఒబీస్ లైక్ BMI more than 30 ఉన్న వాళ్ళు ఏంటంటే 5 కిలోస్ కన్నా ఎక్కువగా పెరగకూడదు అనమాట. 5 కిలోస్ కనుక ఎక్కువగా పుట్ ఆన్ అయితే దట్ ఈస్ అన్హెల్దీ టు ద మదర్ అనమాట. అంతేకాకుండా ఇఫ్ మదర్ ఈజ్ అన్హెల్దీలీ పుట్టింగ్ ఆన్ వెయిట్ అంటే బేబీలో కూడా గ్రోత్ డిస్టర్బెన్సెస్ అనేవి డెఫినెట్గా వస్తాయి. గర్భవతులు మొదటి 3 నెలల కాలంలో సుమారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు బరువు పెరుగుతుంటారు. ఆ తరువాత కాలంలో వారానికి 1/2 కిలోకి కాస్త తక్కువగా ప్రసవం వరకు బరువు పెరుగుతారు. అంటే సగటున వారానికి సుమారు 680 గ్రాముల వరకు బరువు పెరగటం జరుగుతుంది. కవలలకు జన్మనివ్వబోతున్నప్పుడు తప్పనిసరిగా క్రమ పద్ధతిలో బరువు పెరగటం మరింత అవసరం. ఎందుకంటే తల్లి బరువు పుట్టబోతున్న పాపాయిల బరువుని నిర్దేశిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కవలలకు జన్మనిచ్చే తల్లులు ప్రసవం తేదీకి ముందుగానే డెలివరీ అవుతుంటారు. బాగా అధిక బరువుతో ఉన్న మహిళలు గర్భం దాల్చినప్పుడు వారు తమ బరువు విషయంలో డాక్టర్ల సలహాలను పాటించాలి. బరువు తగ్గటం లేదా పెరగటం విషయంలో తమ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.
బరువు అంటే చాలామంది వరకు అంటే ఎవరి ఫ్యామిలీలో అయితే మదర్కి ఫాదర్కి డయాబెటీస్ హిస్టరీ లేదు, కానీ అలాంటి వాళ్ళు ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు 11 to 15 కిలోస్ కాకుండా అన్హెల్దీగా 20 కిలోస్ వరకు కూడా పుట్ ఆన్ అవుతారు. మ్యాక్సిమం 70 to 80% అలా ఉన్న వాళ్ళలో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావు. కానీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ కానీ లేకపోతే డయాబెటీస్ కానీ హార్ట్ డిసీజ్ కానీ అట్లా ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ జీన్ అన్నది ఆటోమేటిక్గా మదర్లో ఇన్హెరిట్ అయిపోతుంది. అంతేకాకుండా సూపర్ ఇంపోజ్ పీసీఓడి ఉన్నా లేకపోతే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ డయాబెటోజెనసిస్ అనమాట. అంటే మన ఎస్పెషలీ ఏషియన్ ఎథనిసిటీ ఉన్న వాళ్ళల్లో వేర్ రైస్ ఇస్ ద స్టేపుల్ ఫుడ్. అట్లా రైస్ అన్నది అది కూడా తెల్లన్నం మనం స్టేపుల్ ఫుడ్గా తీసుకుంటున్న కంట్రీ కాబట్టి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక డయాబెటీస్ కనుక వస్తే మనకి డయాబెటీస్తో అన్కంట్రోల్డ్ కనుక ఉంటే ఒకటి ఏంటంటే బేబీకి కూడా ఓవర్ వెయిట్ ఉంటుంది, లేదు అంటే బేబీ సివియర్ ఐయూజీఆర్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మార్బిడ్ ఒబిసిటీ ఉన్న వాళ్ళల్లో కొందరిలో ఐయూజీఆర్ బేబీస్ కూడా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇట్లా ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ కూడా మనం చాలా కామన్గా చూస్తాం. ఈదర్ ఇట్ కుడ్ బి రెస్పిరేటరీ ఆర్ యూరినరీ ట్రాక్ట్ ఆర్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇలాంటి వాళ్ళల్లో ఏంటంటే వెయిట్ గెయిన్ హెల్దీగా ఉండదు కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తీసుకునే డైటే హెల్దీగా ఉండదు కాబట్టి బేబీలో మనకి ఐయూజీఆర్ అన్నది చాలా కామన్గా చూస్తాం. అగైన్ ఐయూజీఆర్లో ఏంటంటే బేబీకి బ్లడ్ సప్లై అన్నది కాంప్రమైజ్ అయ్యి సడన్ ఐయూడీస్ అవ్వడం కానీ లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం కానీ ప్రీమెచ్యూర్ చిల్డ్రన్ పుట్టడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈదర్ ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ ఈస్ డెఫినెట్లీ నాట్ గుడ్. గర్భవతులు ఎప్పటికప్పుడు తాము బరువు పెరుగుతున్న క్రమాన్ని తెలుసుకుంటూ ఉండటం అవసరం. ఒకవేళ వైద్యులు సూచించిన దానికంటే బాగా ఎక్కువగా బరువు పెరుగుతున్నా లేదా తక్కువగా బరువు పెరుగుతున్నా తగిన సలహాలు తీసుకుని ఆచరించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వలన అధికంగా బరువు పెరగకుండా ఉంటారు. స్వీట్లు, తీపి పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తినకూడదు. వీటిలో క్యాలరీలు ఎక్కువగాను పోషకాలు తక్కువగాను ఉంటాయి. వీటి వలన బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే గర్భవతులు శరీరాన్ని కదపకుండా ఒకే చోట కూర్చుని ఉండటం మంచిది కాదు. శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. వైద్యులను సంప్రదించి తమకు ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాయామాన్ని ఎంపిక చేసుకుని చేయడం మంచిది. ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఫిజికల్ హెల్త్ అండి, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మెంటల్ హెల్త్ ఏంటంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా వరకు మారిపోతాయి. ఒక 1000 times అన్నది ప్రొజెస్ట్రాన్ అన్నది పెరుగుతుందన్నమాట. ఇలాంటి టైంలో ప్రెగ్నెంట్ లేడీ హెల్ప్లెస్గా ఫీల్ అవ్వడము, కొంచెం హైపర్ సెన్సిటివ్గా అయిపోవడము, మూడ్ ఫ్లక్చుయేషన్స్ ఉండడము, కళ్ళు తిరగడము, తర్వాత తన బాడీలో హార్మోన్స్ వల్ల వచ్చే మార్పులు లైక్ మాస్టాల్జియా అంటే రొమ్ము నొప్పి, ఆన్ అండ్ ఆఫ్ పొత్తి కడుపులో నొప్పి, ఇవన్నీ మీరు ఫస్ట్ టైం లో చాలా. అంతేకాకుండా నిద్ర అన్నది ఎక్కువగా రావడం, కళ్ళు తిరగడం, లేజీగా ఫీల్ అవ్వడం, ఇవన్నీ మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే హౌస్ వైఫ్కి అయితే పర్వాలేదు, బట్ యాక్టివ్గా వర్క్ చేసే ఉమెన్కి ఇవన్నీ తన వర్క్ లైఫ్లో కొంచెం హర్డిల్ అనమాట. సో ఇలాంటి టైంలో మెంటల్ హెల్త్కి కూడా మనం చాలా వాల్యూ ఇవ్వాలన్నమాట. దీనికి ఏంటంటే ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా అవసరం, లైక్ ఫ్యామిలీ సపోర్ట్, ఎస్పెషలీ హస్బెండ్ సపోర్ట్. తన మెంటల్ స్టేటస్ని అర్థం చేసుకొని హీ షుడ్ బి వెరీ మచ్ ప్రోయాక్టివ్ ఇన్ హెల్పింగ్ హర్ అనమాట. సో if you are finding any signs of depression అంటే you can take the help of a psychologist or a psychiatrist. And also ప్రతిరోజు ఒక 10 minutes అన్న మెడిటేషన్ చేసుకోవడము, లేకపోతే మంచి లైట్ మ్యూజిక్ వినడము, మీకు కనుక కొంచెము ఎన్సర్క్లాజ్ కనుక అట్లా అవ్వకపోతే, లేకపోతే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్, షార్ట్ సర్విక్స్ కనుక అట్లా లేకపోతే మీరు లైట్గా వ్యాయామాలు చేసుకోవడము, ఒక 30 minutes ఆఫ్ వాక్ వెళ్ళడం అన్నది చాలా కంపల్సరీ అనమాట. మీరు యోగా అన్నది ఏంటంటే లాస్ట్ 2 monthsలో కనుక మీరు చేసుకుంటే మీకు డెఫినెట్గా అది నార్మల్ డెలివరీకి అన్నది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. అంతేకాకుండా మీరు పడుకునేటప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్ కనుక తిరిగి పడుకుంటే బేబీకి రక్త సరఫరా అన్నది చాలా మంచిగా అయ్యి పెరుగుదల కూడా బాగుంటుందన్నమాట. అదే స్ట్రైట్గా పడుకుంటే ఏమవుతుందంటే మన గ్రావిడ్ యూట్రస్ అంటే గర్భం దాల్చిన గర్భాశయము కొంచెం హెవీగా అయ్యి కింద మేజర్ బ్లడ్ వెజల్స్ లైక్ ఇన్ఫీరియర్ వెన కేఫా, అయోటాని కంప్రెస్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లాంటప్పుడు మనకి బ్లడ్ సప్లై టు అదర్ ఆర్గన్స్ అన్నది కాంప్రమైజ్ అయ్యి బిడ్డ పెరుగుదల కూడా తగ్గుతుందన్నమాట. అలా కాకుండా ముందు నుంచి మీరు గర్భం దాల్చినప్పటి నుంచి మీరు లెఫ్ట్ సైడ్కి కనుక తిరిగి పడుకుంటే మీకు డెఫినెట్గా బేబీ గ్రోత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. గర్భిణీలు అన్ని రకాల పోషకాహారాలను సరైన మోతాదుల్లో తీసుకోవాలి. బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలన్నా, కాన్పు సమయంలో, ప్రసవం తర్వాత తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలన్నా గర్భధారణ సమయంలో సరైన ఆహారం తీసుకోవడం అవసరం. శరీరానికి సరిపడని పదార్థాలను, సరిగ్గా ఉడికించని ఆహారాన్ని తీసుకోకూడదు. ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా, పోషకాలు అందేలా ఉండాలి.
మంచి ఆహారంతో పాటు సరైన విశ్రాంతి, వ్యాయామం కూడా అత్యవసరమని గుర్తుంచుకోవాలి. అప్పుడే పిల్లల్ని కనకూడదనుకున్న జంటకు గర్భం దాల్చిన వార్త షాక్ కలిగిస్తుంది. ఒక్క క్షణంలో జరిగిన పొరపాటు ఈ పరిస్థితికి దారితీస్తుంది. గర్భనిరోధక సాధనాల వాడకంలో జరిగిన తప్పిదం ప్రధాన కారణం కావచ్చు. అయితే అవాంఛనీయమైన గర్భధారణల్లో అత్యధిక శాతం గర్భనిరోధక సాధనాలు విఫలం కావటమే. అందులో 53% సందర్భాలు మహిళలు వాడుతున్నప్పుడు జరిగినవే. ఇది అన్ని వయోవర్గాల్లోనూ సర్వసాధారణంగా కనబడుతున్న అంశమే. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, నిర్మల ఇలా అడుగుతున్నారు. నేను గత 3 నెలలుగా మెన్స్ట్రల్ కప్ వాడుతున్నాను. అయితే ఇది నా యోనిలో ఉన్నంతసేపు నాకు మూత్రం ఎక్కువగా రావడం లేదు. ఒకరోజు మూత్రం పూర్తిగా ఆగిపోతే నేను దానిని తీసేశాను. అలా తీసేసిన తరువాత నాకు మూత్రం మళ్ళీ నార్మల్గా రావడం మొదలైంది. నాకెందుకు ఇలా అవుతుంది? ఇప్పుడు నేను మెన్స్ట్రల్ కప్ వాడడం మానేయాలా, లేక అందరికీ ఇలానే అవుతుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నిర్మల, మీకు ఈ మెన్స్ట్రల్ కప్స్ యూసేజ్ అనేది చాలా మంచిది. దీస్ ఆర్ ఆల్ ఈకో ఫ్రెండ్లీ అంటాము. కానీ దీనికి యూజ్ చేసే విధానం మనం నేర్చుకోవాలి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఎలా పెట్టుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, దాని ప్రాపర్ హైజీన్ కండిషన్స్ ఏంటి, ఆ ప్రికాషన్స్ ఏంటి అన్నీ చెప్తాము. బికాజ్ మనకి ఇప్పుడు ఏదైతే మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేస్తున్నామో అది వెజైనాలో పెట్టేది కాబట్టి అక్కడే దాని ముందరనే మనకి బ్లాడర్ డ్రైనేజ్, అది యూరేత్రా అంటాం, అంటే యూరినరీ ప్యాసేజ్. ఒకవేళ ఈ కప్పు వల్ల మనకు అది అబ్స్ట్రక్షన్ వస్తే దెన్ యూరినరీ రిటెన్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మీకు ప్లేస్మెంట్లో ప్రాబ్లం ఉంది అంటే మీరు సరిగా పెట్టుకోలేదని అర్థం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకొని అది యూజ్ చేసే విధానంని నేర్చుకొని అది మీకు కంఫర్టబుల్గా ఉంది అంటేనే మీరు యూజ్ చేయాలి. ఒకవేళ మీకు డాక్టర్ చెప్పిన విధానంగా మీరు వాడిన తర్వాత కూడా యూరినరీ రిటెన్షన్ ఉంది అంటే మీ ఇన్సైడ్ ఆ ఆర్కిటెక్చర్ అలా ఉంది అన్నట్టు. సో అలాంటప్పుడు కొంతమందికి సూట్ అవ్వకపోవచ్చు. సో యూరిన్ రిటెన్షన్ అయినప్పుడు మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేయడానికి లేదు. సో ఫస్ట్ బేసికల్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్మెంట్ అనేది నేర్చుకొని ఒకవేళ అది సెట్ అవుతే మీరు యూరిన్ పాస్ చేయగలుగుతున్నారు అంటే తర్వాత మీరు మెన్స్ట్రల్ కప్స్ యూజ్ చేయడానికి వీలవుతుంది. డాక్టర్ గారు, దీక్షిత్ ఎలా అడుగుతున్నారు. నా పీరియడ్స్ ఆగిపోవడానికి టాబ్లెట్స్ వాడాను. అయితే నా పీరియడ్స్ ఆగిపోవడానికి బదులుగా నాకు పీరియడ్స్ తొందరగా వచ్చాయి. అంతేకాకుండా అప్పటి నుంచి నాకు బ్లీడింగ్తో పాటు పొత్తి కడుపులో పదునైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి తగ్గాలంటే నేనేం చేయాలి? టాబ్లెట్స్ వాడితే పీరియడ్స్ ఎందుకు తొందరగా వచ్చాయి తెలియజేయండి అని అడుగుతున్నారు. దీక్షిత గారు, మీకు పీరియడ్స్ డిలే అవ్వటానికి ఏదైతే ట్యాబ్లెట్స్ పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ ఇస్తామో అది ప్రొజెస్ట్రాన్ ట్యాబ్లెట్స్ అన్నమాట. అంటే మనకి ఇది ఎగ్ రిలీజ్ అవ్వకంటే ముందు మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అయిన డేట్ని బట్టి మనకి ప్రొజెస్ట్రాన్స్ బాడీలో ఉంటాయి. ఒకవేళ మీరు టైమింగ్ కరెక్ట్గా తీసుకోకుండా ఆర్ ఆల్మోస్ట్ విత్డ్రాల్ స్టార్ట్ అవ్వడానికి ముందర మీరు లేట్గా ఈ పోస్ట్పోన్మెంట్ పిల్స్ తీసుకుంటే పీరియడ్ తొందరగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు కూడా 100%గా మనం పోస్ట్పోన్ చేస్తాము అని చెప్పలేమని చెప్తాం పేషెంట్కి. సో ఇదే విధంగా ఇప్పుడు మీరు అదే కొంచెం ఎర్లీగా తీసుకుని ఉంటే పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ దెన్ మనం పోస్ట్పోన్ చేయడానికి 100%గా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది. మనము టైమింగ్ అనమాట. బేసికల్లీ మీరు ట్యాబ్లెట్ పోస్ట్పోన్ ట్యాబ్లెట్ చాలా లేట్గా ఆ మంత్లో ఆ సైకిల్లో లేట్గా స్టార్ట్ చేసి ఉంటే మీకు పీరియడ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది 100% ప్రూఫ్ కాదు కాబట్టి ఈ రిస్క్, ఈ ఛాన్స్ అందరూ తీసుకోవాలనే చెప్తాం పోస్ట్పోన్మెంట్ పిల్స్లో. ఇప్పుడు ఒకవేళ మీరు లేట్గా పీరియడ్ స్టార్ట్ అవ్వకంటే ముందే మీరు ఎగ్జాక్ట్లీ అప్పుడే పీరియడ్కి ఈ పోస్ట్పోన్మెంట్ ట్యాబ్లెట్స్ తీసుకుని ఉంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యి ఉంటే ఆ మంత్లో మీకు పొత్తి కడుపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మీరు సింపుల్ పెయిన్ కిల్లర్స్ బస్కోపాన్ కానీ డ్రోటిన్ కానీ తీసుకుంటే నొప్పి తగ్గుతుంది. బట్ ఇది తరచుగా పోస్ట్పోన్మెంట్ పిల్స్ వాడటము అవన్నీ కూడా మీరు డాక్టర్ని సంప్రదించిన తర్వాతనే మీరు డిసైడ్ చేసుకోవాలి. అవాంఛనీయ గర్భాన్ని కొనసాగించటమా లేదా అనేది భార్యాభర్తలిద్దరూ ఉమ్మడిగా నిర్ణయం తీసుకుంటారు. ఏమాత్రం భేదాభిప్రాయం ఉన్నా అది వాళ్ళ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుంది. గర్భం వద్దనుకున్నప్పుడు దాని వలన కలిగే మానసిక, శారీరక మార్పుల పట్ల అవగాహన ఉండాలి. అందుకు పూర్తిగా సిద్ధం కావాలి.
ఆడవాళ్లలో ఎక్కువగా అపరాధ భావన, విచారం కనిపిస్తాయి కనుక సన్నిహితులతో చర్చించి మానసిక ధైర్యం తెచ్చుకోవాలి. డాక్టర్ గారు, మైథిలి ఇలా అడుగుతున్నారు, నాకు ఈ మధ్యనే డెలివరీ అయింది. డెలివరీ తర్వాత నేను బాగా బరువు పెరిగాను. పొట్ట కూడా బాగా లూజ్ అనిపిస్తుంది. నేను ఉద్యోగం చేసే స్త్రీని. నేను ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. అయితే నా పొట్ట చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తగ్గాలంటే నేను ఎటువంటి వ్యాయామాలు చేయాలి? పొత్తు కడుపుకి చేసే వ్యాయామాలతో పాటు నేను ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. మైథిలి గారు, అంటే డెలివరీ అయిన తర్వాత, ఎందుకంటే ఆ లోపల ఉన్న యూట్రస్ అంటే గర్భసంచి అనేది చాలా అంటే ఎక్కువగా పెరుగుతుంది కనుక దాని తర్వాత డెలివరీ అయిన తర్వాత సడన్గా దాని సైజ్ అనేది తగ్గిపోవటం వలన ఆ లూజ్ అంటే పొట్ట ఏదైతే ఉంటుందో అది లూజ్గా ఉండటం అనేది చాలా సర్వసాధారణం అండి. దానికి మీరు తగ్గించాలి అని అనుకుంటే మాత్రం తప్పనిసరిగా పొట్టకి సంబంధించిన ఎక్సర్సైజెస్ మాత్రం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. ఆ ఒక్క ఎక్సర్సైజెస్ ద్వారా మాత్రమే ఆ పై పొట్ట కానీ కింద పొట్ట కానీ తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువల్గా ఏమవుతుందంటేనండి, డెలివరీ అయిన తర్వాత ఆ టోన్ ఆఫ్ ద బాడీ అంటే ఏదైతే టోనింగ్ అనేది ఉంటుందో ఆ టోనింగ్ అనేది పూర్తిగా పోవటం వలన ఈ లూజ్ టిష్యూ అంటే లూజ్ ఫ్యాట్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము డెలివరీ అయిన తర్వాత ఉన్న ఆడవాళ్ళల్లో. సో అది తగ్గాలంటే మాత్రం తప్పనిసరిగా ఏదైనా సిజేరియన్ కానీ అవ్వనియండి, లేదంటే నార్మల్ డెలివరీ కానీ అవ్వనియండి, తప్పనిసరిగా మీరు పొట్టకు సంబంధించిన ఎక్సర్సైజెస్ లేదంటే టోనింగ్ ఆఫ్ ద బాడీ అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. దాని ద్వారా మాత్రమే ఈ పొట్ట తగ్గటం అనేది జరుగుతుందన్నమాట. సో సిజేరియన్ అయిన తర్వాత 6 వారాల తర్వాత నుంచి మీ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అంటే మీరు ఒకవేళ ముందు కనుక చేయనట్టయితే చేయటం మొదలు పెట్టండి, లేదు చేసినట్టయితే అవే ఎక్సర్సైజెస్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళల్లో మాత్రం 2-3 వారాల తర్వాత నుంచి మీరు రెగ్యులర్ ఎక్సర్సైజెస్లోకి మీరు వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారు, వైష్ణవి ఇలా అడుగుతున్నారు, నాకు 1 సంవత్సరం క్రితం లాప్రోస్కోపీ చేశారు. బయోలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఉందని చెప్పారు. నేను అప్పటి నుంచి ఎక్కడా ట్రీట్మెంట్ తీసుకోలేదు. పోయిన నెల ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన హెచ్ఎస్జీ టెస్ట్ రాశారు. హెచ్ఎస్జీ చేయించుకున్న తర్వాత ట్యూబ్స్లో బ్లాక్ క్లియర్ అవుతాయా? ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. వైష్ణవి గారు, యాక్చువల్లీ ఏంటంటేనండి, మేము అంటే ఈ ట్యూబ్స్ బ్లాక్ ఉందా లేదా అని తెలుసుకోవటానికి మేము ఫస్ట్ చేసే టెస్ట్ హెచ్ఎస్జీ. హెచ్ఎస్జీ అంటే ఏంటి అంటే గర్భసంచి లోపలికి చిన్న డై లాంటిది పాస్ చేసి ఆ పాస్ చేసిన తర్వాత 1 నుంచి 3 నిమిషాల తర్వాత ఒక స్కానింగ్ ద్వారా అంటే ఒక ఎక్స్రే మెషిన్ ద్వారా మేము స్కానింగ్ అనేది చేస్తామన్నమాట. సో దాన్ని బట్టి అసలు ట్యూబ్లో బ్లాక్ ఉందా లేదా అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఈ డై గనక బయటికి స్పిల్లేజ్ గనక ఉంటే బ్లాక్ లేదు అని అర్థము, డై గనక స్పిల్లేజ్ అవ్వలేదు అని అంటే బ్లాక్ ఉందని అర్థం అనమాట. సో ఇలాంటివి టెస్ట్ అయిన తర్వాత మాత్రమే లాప్రోస్కోపీ ప్రొసీజర్కి వెళ్తాం. యూజువల్గా లాప్రోస్కోపీ అయిన తర్వాత హెచ్ఎస్జీకి వెళ్ళకూడదు, హెచ్ఎస్జీ అయిన తర్వాత లాప్రోస్కోపీకి వెళ్తాం అనమాట. సో ఇలా ట్యూబల్ బ్లాక్ అంటే బైలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ఇలాంటి ఆడవాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళటం అనేది మంచి పద్ధతి. ఎందుకంటే అండాశయం అనేది వాళ్ళకే రిలీజ్ అవుతుంది. హస్బెండ్ వీర్య పరీక్షలో కనుక అంతా నార్మల్గా ఉంది అంటే హస్బెండ్ వీర్యం తీసి అండ్ అండాశయం తీసి ఫర్టిలైజేషన్ ఏదైతే ట్యూబ్లో జరగాల్సిందో ఆ ఫర్టిలైజేషన్ అనేది బయట జరిపించి ఆ మొత్తం ఎంబ్రియోన్ అనేది యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తామన్నమాట. సో బైలాటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న ఆడవాళ్ళల్లో వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళటం అనేది అంటే ఐవీఎఫ్ చేయటం వలన వాళ్ళ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీకున్న సమస్యకి హెచ్ఎస్జీకి వెళ్ళే కన్నాను ఐవీఎఫ్కి వెళ్తే రిజల్ట్స్ అనేది మంచిగా కనిపిస్తాయి. ఊహించని సమయంలో గర్భం వచ్చిందని తెలిసినప్పుడు అది ప్రాణాంతకం కాదని గుర్తుంచుకోవాలి. ఒకవేళ అది ఎమర్జెన్సీ అయినప్పటికీ భయం పరిష్కారం కాదు. భాగస్వామి నిర్లక్ష్యంగా వ్యవహరించి మోసం చేశారనే భావన బాగా కోపం తెప్పిస్తుంది. అవతలి వాళ్ళలోనూ అపరాధ భావన ఉంటుంది. ముందుగా ఇద్దరూ దాని నుంచి బయటపడి హేతుబద్ధంగా ఆలోచించాలి. ఇది ఒక గుణపాఠం అనుకుని ఇక ముందు జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఇద్దరూ కలిసి బాధ్యత తీసుకుంటే పరిస్థితి చక్కబడుతుంది. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.